రీడిజైన్ పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచిందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 3,500 కోట్లతో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయన్న ఆయన రీడిజైన్ పేరుతో 24 కోట్లకు పెంచి ఆర్థిక భారం మోపారని ఫైర్ అయ్యారు. వశాత్తు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రెండింటినీ రీడిజైనింగ్ చేసి దాదాపు ఇవాళ ఇంక్లూడింగ్ సీతమ్మ సాగర్ బ్యారేజ్ తో సహా కలుపుకొని, ఎందుకంటే ఆ బ్యారేజ్ ఇప్పుడు రెండింటిని కలపడం వల్ల ఒక దగ్గర లిఫ్ట్ చేయడానికి సరిపోయేంత స్టోరేజ్ లేదు కాబట్టి బ్యారేజ్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కూడా కలుపుకొని దాదాపు 24,000 కోట్లకి ఇది రీడిజైనింగ్. అంటే మీ అందరూ ఆలోచన చేయండి, కేవలం 3,505 కోట్లతో అప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,505 కోట్లతో అయిపోయే ఈ ప్రాజెక్ట్ ని 24,000 కోట్ల రూపాయలకు రీడిజైనింగ్ చేసి పెంచి దాదాపు